రిమోట్ అన్న పట్టుకోరా వస్తున్నారా? ఎలా ఉంది ఇప్పుడు బిగ్ బాస్? నిజంగా నిన్న ఇదంటే పవన్ కళ్యాణ్ తనుజకి డాన్స్ చేశారు కదా, నిజంగా ఒక నాగార్జున అమలా గారు కనిపించినట్టే కనిపించారు ఆ సాంగ్ లో మాత్రం. కంపల్సరీ తనుజలో ఒక కొత్త వేరే యాంగిల్ స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము రాత్రి చూసాం కదా బిగ్ బాస్ దగ్గర, మేము వెళ్ళాము. నిజంగా బిగ్ బాస్ తనుజక్క నాకు మంచిగా విన్ అయినట్టే కళ్ళకు వచ్చేసింది. నిజంగా రాత్రి అయితే కంపల్సరీ విన్ అయిపోతుంది తనుజక్క. అంటే నేను ఆ గ్రూప్ లో మీదైనా ఓటింగ్ వేసింది తనుజకి 90% ఓటింగ్ వేసింది అన్న. నా ఒక్కదాన్ని రెట్ అవుతుంది అన్న, జనాలందరూ సపోర్టింగ్ ఉంది కాబట్టి అన్న. అందరినీ నువ్వే తీసుకెళ్ళావా ఏంటి? అందరినీ నువ్వే తీసుకెళ్ళావా? అందరితో ఏముందన్నా, ఎవరు టాలెంట్ బట్టి వాళ్ళు వెళ్ళారు, బిగ్ బాస్ లో ఆడుతున్నారు. అసలు అక్కడ ఇప్పుడు తనుజ అంటున్నారు, ఆమె ఆడుతుందా? ఆడతలా, ఓన్లీ ఏడటం, దుప్పటి కప్పుకుని ఏడటమే. ఆ ఏడవడానికి మీరు ఫ్యాన్స్ ఎలా అయ్యారు నాకు అర్థం కావట్లా. విషయం చెప్పాలంటే యూట్యూబర్లు అందరూ ఆమె ఎంత నెగిటివ్ చేస్తే ఆమె అంతా ఫైన్ లోకి వస్తుందని చెప్పి నా అంచనా. అంటే కప్పించి పంపించేస్తామండి. ఎవరైతే తనుజ గురించి నెగిటివ్ చెప్తున్నారో, ఆమె విన్ కాదు, ఏడవడం అనేది ఒక సెంటిమెంట్ పెట్టుకుని అంటున్నారు, ఆమె ఫైన్ లోకి వస్తుంది. అందరు నోర్లు మూసుకుంటాయి. అంటే ఆమె గేమ్ ఆడినట్టు మీకు కనబడుతుంది ఏంటి? ఆడుతుంది. ఎక్కడ ఆడుతుంది? డాన్స్ చేస్తుంది. నువ్వు అన్నావు కదా ఫిదా అయిపోయారన్న ఆమె డాన్స్ కి. అంతే మీరు లేదన్నా, నేను చెప్తున్నాగా తనుజాను కూడా టార్గెట్ చేయండి రా భయ్. నన్ను టార్గెట్ చేసినా పర్లేదు, ఎప్పుడైనా సరే న్యాయం అనేది గెలుస్తుంది రా భయ్. చెప్తున్నాగా ఓటమి అనేది 10 సార్లు గెలిచినా న్యాయం అనేది ఒక్కసారి గెలుస్తుంది. అది టైం వస్తుంది, చూపిస్తాను. అంటే ఆమె ఒక్కదానికి సపోర్ట్ చేస్తావా? అవసరం అంతమంది ఉంటే అందరూ ఆడుతున్నారన్న, నాకు ఇష్టమైందన్న. ఇప్పుడు అందరూ ఆడ మాకు కనపడుతుంది, తనుజ ఆడ కనపడతలా, అదే చెప్తున్నావు. 10 మందితో నాకు సంబంధం లేదు, నాకు ఇష్టమైన కంటెంట్ చెప్తున్నా, ఆమె గురించి నేను గొప్ప చెప్తున్నా అంతే. ఇమ్మాయిల్ గారు ఆడట్లేదా? పవన్ ఇష్టం అంటే చెప్పు. ఇమ్మాయిల్ గారు ఆడట్లేదా? ఇమ్మాయిల్ గారు అదే అక్క, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడినట్టు. ఆయన ఆట ఎలా ఉందిరా? సూపర్ అక్క. ఆయన తగ్గట్టు న్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్ కి. కానీ పాప రాము రాతోడు వెళ్ళిపోవడం మీకు చాలా ఎమోషనల్ అయిపోయింది అక్క. ఒక సాంగ్ కూడా పాడాడు కదా వాళ్ళ మమ్మీ వాళ్ళు. మీకేమైనా వచ్చా సాంగ్ కొంచెం? సింగర్ గారు ఓకే ఓకే సాంగ్ కొంచెం రాదు, బట్ పర్లేదు, కొంచెం చాలా బాధ అనిపించింది అంతే. అంటే ఆయన అందరికీ ఆయనే వెళ్ళిపోయారు కదా, ఎవరు తీసేయలేదు కదా, మరి బాధ ఎందుకు అనిపించింది? అదే అక్క, ఇప్పుడు పేరెంట్స్ కన్నా పెద్ద బిగ్ బాస్ ఏం గొప్ప కదా అక్క. 50 లక్షలు అంటే ఈ సాంగ్ కాకపోతే ఆయన రొట్టిగా 2-3 సాంగ్లు హిట్ అయిపోతే వచ్చేస్తాడు. మరి అప్పుడు రావడం ఎందుకు రాస్తురా? అదే అక్క, బిగ్ బాస్ మంచి ఫ్రేమ్ ఉంది, మంచి ఒక్క సాంగ్తో 1 కోటి రూపాయలు అంటే మామూలు విషయం అక్క అని చెప్పి మంచి ఫ్రేమ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ తీసుకొచ్చారు. ఆయన ఉండలేకపోతున్నాడు, డబ్బులు ఎందుకు బయట ఉండి సంపాదించుకుంటాడు కాబట్టి పేరెంట్స్ కన్నా గొప్ప విషయం కాదు. వచ్చిన గేమ్ ఆడకుండా లాస్ట్ మూమెంట్ గేమ్ మొదలు పెట్టారు. గేమ్ మొదలు పెట్టంగానే ఇంట్లో గుర్తొచ్చారు అన్న. ఒక విషయం చదువుతున్నా, ప్రతి ఒక్కరికి అందరికీ చెప్తున్నా, ఏం చేస్తున్నాళ్లే, వస్తున్నాళ్లే, పోతున్నాళ్లే, తింటున్నాళ్లే, తొంగుంటున్నాళ్ళు అంటే మనమే పోవచ్చు కదా బిగ్ బాస్ కి. నువ్వే పోవచ్చు కదా. అదే అంటున్నా, నాకు చేత కాలేదు, వేరే వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. మనము వెళ్ళినోడిని ఎంకరేజ్ చేయము, మనకి వెళ్ళటం చేత కాదు. పోయినోడినేమో ఊక కామెంట్లు చేస్తారు, నెగిటివ్ చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు. అరే దమ్ము ధైర్యం ఉంటే మనం వెళ్ళి ఆడాలి రా భయ్, వెళ్ళినోడిని సపోర్ట్ చేయాలి, లేకపోతే చూసుకొని పడుకోవాలి రా భయ్. ట్రోలింగ్ చేయటం, వాళ్ళు ఏదో కామెంట్ చేయటం, వాడేదో పెడితే మనకేం పెట్టడు, కానీ వెళ్ళినోడు అక్కడి వరకు వెళ్ళారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయాలంటే. ఊక వాడేం చెప్తున్నాడు, ఎవడ పని వాళ్ళు చేసుకుంటారు ఆయన. ఇప్పుడు మీ అక్క ఏం చెప్పిందని మరి మీ అక్క నీకు సపోర్ట్ చేస్తున్నాను? ఆమె ఆడుతుందని సపోర్ట్. అది ఎక్కడ ఆడుతుంది? ఏడుతుంది అంటే ఆడుతుంది అంటావు ఇందాక నుంచి. ఎక్కడ ఆడుతుంది చెప్పు నాకు. దయచేసి